చాలా ర్యాష్ గా మాట్లాడుతుంది. థమ్స్అప్ బాటిల్ మందు వేసేస్తాం, తాగేసి పేపర్ చేస్తాం. ఈ ఎకరం అంతా ఎవ్వ రౌడీ. యాక్చువల్ గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు అంటున్నారు కదా, దీని మీద ఎందుకు ఉపాధి తీసుకున్నారు? ఈ వినాయక చవితి వరకే కదండి వీళ్ళకి, తర్వాత ఇప్పుడు 10 మంది ఆడపిల్లలు అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదా. అన్ని కార్యాలని విఘ్నాలను తొలగించే విఘ్ననాథుడి ప్రతిమల దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ ప్రతిమలన్నీ చూశారు కదా, ఎంత చక్కగా ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఈ తీర్చిదిద్దడానికి గల కారణం ఎవరో తెలుసా? ఒక లేడీ, ఒక ఆడావిడ, ఒక మహిళ అయి ఉండి వాళ్ళ కుటుంబాన్ని అంతా పోగేసుకుని వచ్చి ఎక్కడో రాజస్థాన్ జోధ్పూర్ పక్కన మారుమూల పల్లెటూరు నుంచి రాజమండ్రి వచ్చి ఇక్కడ లాలాచెరులో ఒక గుడారం ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ వినాయకుడు వారి ప్రతిమలను అయితే విక్రయిస్తున్నారు. ఇది అయితే కంప్లీట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు. బట్ చూడ్డానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. అసలు ఈవిడ అంత దూరం నుంచి వచ్చి ఆవిడ ఉపాధి క్రియేట్ చేసుకున్నారు కదా, దానికి గల కారణం, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏంటి, మనం ప్రతిదీ తెలుసుకుందాం పదండి. వినాయకుడు వారి ప్రతిమల్ని తయారు చేసే గుడారానికి మెయిన్ మన సీత వాళ్ళ ఆయన గారు ఇద్దరు కలిపి 10 మంది సంతానం, 10 మంది ప్లస్ ఇంకొక అబ్బాయి అంట, 10 మంది ఆడపిల్లలు, ఒక బాబు. వీళ్ళందరూ కలిసి ఒక చోటే ఉంటారు. 25 ఏళ్ళుగా మొత్తం ఇదే ఉపాధి వాళ్ళ జీవనాధారం. సీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ దగ్గర జోధ్పూర్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 11 పిల్లలు. ఆ 11 మంది దీని మీద ఆధారపడతారు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎప్పుడో నుంచి చేస్తున్నారా? దగ్గర 25 ఏళ్ళు అండి, నాకు చెప్పారు 25 ఏళ్ళ నుండి. అండ్ దానితో పాటు ఇంత పని చేస్తున్నారు కదా, మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు కదా, మరి పర్యావరణానికి హాని అని చెప్తున్నారు, మరి ఎందుకు అయినా సరే దీని మీద చేస్తున్నారు? నాకు పని ఏం లేదు, మగవాళ్ళకి అందరికి ఇదే పని, అందరు దాంతో చేస్తే మేము కూడా చేస్తాం. ఓకే, అందరూ కొనుక్కుంటున్నారా, వచ్చి తీసుకుంటున్నారా? ఒక బొమ్మ ఎంతకు అమ్ముతారు? 3000 దాకా 10,000. 3000 నుంచి 10,000 దాకా ఒక బొమ్మ అమ్ముతారు. ఎన్ని రోజులు పడుతుందండి తయారు చేయడానికి? 4 రోజులు పడుతుంది. ఈ పెద్ద బొమ్మలు పెద్దోళ్ళతో 5 రోజులు 6 రోజులు అలా. ఓకే, బాగుంటుందా? వచ్చి కొనుక్కుంటారా? అందరూ కొనుక్కుంటారా? ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బానే ఉందా మీకు? రాజమండ్రి నచ్చిందా? ఎప్పటి నుంచో ఉంటున్నారు వీళ్ళందరూ? ఇక్కడే పుట్టారా? పెద్ద పాప మా ఊర్లో పుట్టి, వేరే ఇక్కడ విజయవాడలో ఇక్కడ పుట్టింది. చాలా చక్కగా ఉన్నారు మీ అమ్మాయిలందరూ, మంచిగా నవ్వుతూ. అదొకటి, ఈ వినాయక చవితి వరకే కదండి వీళ్ళకి, తర్వాత ఇంకే మరి దూరం తీసారండి. తర్వాత చిన్న చిన్న బొమ్మలు చేసుకుని ఎలాగా. యాక్చువల్ గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు అంటున్నారు కదా, వాడకపోయినా వీళ్ళు దీని మీద ఎందుకు ఉపాధి ఇదిలా తీసుకున్నారు? ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నల కాడి నుంచి వాళ్ళ తాతల కాడి నుంచి మరి ఇదేనండి. ఓకే, ఇప్పుడు పెద్దలకి ఎలా ఉన్నాయండి, రేపు పొద్దున పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళైనా సరే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినా సరే ఇది బిజినెస్ చేస్తారు. వాళ్ళు వేరే బిజినెస్ తెలియదు వీళ్ళకి అంటే ఇదే. ఇప్పుడు అందుకే కదండి అందరూ ఒకళ్ళనే కంటున్నారు, ఇద్దరిని కూడా కండం అనేసరి పెంచలేకపోతున్నాం అని చెప్పి. కానీ 9 మంది 10 మంది పిల్లల్ని పెంచుతున్నారు. 11 మంది ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే కష్టపడతారు. అదే చూస్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆడపిల్ల కష్టపడుతున్నారండి. అసలు తిండి తినరండి. ఈ వెళ్ళిపోయేదాకా ఆవిడైతే పెద్ద ఫుడ్ తిందండి. అవును, బెంగ ఎక్కువ ఉండేది. అవును, ఏంటి నా బొమ్మలు మన సంవత్సరం చాలా లాస్ అయిపోయారు. ఓకే, మరి అదే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లాసే కదండి వీళ్ళకి, వెళ్ళకపోతే. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అందరూ క్లియర్ చేస్తారండి.
వాళ్ళందరూ క్లీన్ చేస్తే ఏం మిగిలినవి అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ సంవత్సరం పొడుక్కి కూడా అయ్యే సేల్ చేసుకోవాలి. ఈ బొమ్మలు ఇలా ఉండిపోయి నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయండి? ఉంటాయా? తడకూడదండి, తడకూడదు, వర్షాలు అయ్యి సేవ్ అయిపోద్ది. ఇప్పుడు సేవ్ అయిపోద్ది, మెయింటెనెన్స్ అయిపోద్ది. అవునవును. 10 బొమ్మల్లో ₹1,00,000 అవుతుంది. అవును. బొమ్మ 10,000 వేసుకుని ₹1,00,000. అవును. అది మీకు 2 రోజులు కదా, 4 రోజులు ఎవరికో ఇవ్వాలి. ఆ ₹1,00,000 ఎవరికో ఇవ్వాలి. అది ఆగిపోయింది. ఈ ₹1,00,000కి మనం అవ్వబోతుంది అనుకోండి, వడ్డీ కడతాడు. ఈ సంవత్సరం సరిపోవడానికి మళ్ళీ వడ్డీ వేస్తాడు. అది ₹7 ఉన్నా, ₹10 ఉన్నా, ₹6 ఉన్నా వడ్డీ వేస్తాడు. మనం ఒకవేళ తాగేసి వస్తుందండి, రాత్రులు అయినా మీరు రానివ్వకూడదు. 6-7తో క్లోజ్ చేసేయాలి కదా. లేదండి, వ్యాపారం అంటే ఏంటంటే 10:30 దాకా వ్యాపారం జరుగుతుంది. అయితే పెద్ద సమస్య, చిన్నదేం కాదండి. కానీ ఏంటంటే లేడీస్ ఎక్కువ. అదే ఇప్పుడు సపోజ్ చూద్దాం, పగలంటే ఎవరొకరు వస్తారు. ఇప్పుడు ఏ గొడవ అయిందనుకోండి, చుట్టుపక్కల వస్తారు, ట్యాక్లు వేసుకున్నా సరే ఏంటి మీరు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ ఏం చేస్తారంటే 9:30-10 ప్రాంతంలో వస్తారు. తాగేసి వచ్చేసి ఈ ఎగ్గరం ఎంత ఇవ్వ మీరు రౌడీలు, అది అంతవరకు కరెక్ట్ కాదండి. ఇప్పుడు రౌడీస్ ఎవరి దగ్గర జీవించాలండి? ఇప్పుడు లోకల్ ఉంటాడు, వాడికి వీడికి పడితే వాళ్ళ దగ్గర జీవించుకోవాలి రౌడీజం. వీళ్ళ దగ్గర జీవించే ఏమవుతుంది? ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలు. థ్యాంక్ యూ. చూసారా, ప్రేమతో నాకు సీత రొట్టె కూడా పెట్టారు. ఇది బెండకాయ కర్రీయా? బెండకాయ ఏమంటారు మీ భాషలో? బెండి. చాలా బాగుంది. చూసారు కదండి, యాక్చువల్గా మొత్తంగా సీత గారి కుటుంబం మొత్తానికి ఉపాధి, జీవనాధారం ఇదే. వినాయకుడి వారి ప్రతిమను తయారు చేసి సంవత్సరం అంతా వెయిట్ చేసి, సంవత్సరం ఎప్పుడైతే వినాయక చవితి వస్తుందో అప్పుడే వీళ్ళకి పని ఉంటుంది, అప్పుడే వీళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. అండ్ దానితో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్నగా కృష్ణుడి విగ్రహాలని, కప్పులని, సాసర్లని అలా తయారు చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ ఉపాధి అయితే ఇదే. కానీ ఈ ఉపాధి ఎంతవరకు కరెక్ట్? అదే కాకుండా పర్యావరణానికి ఏమన్నా హాని కలిగిస్తుందా? దానితో పాటుగా మట్టి విగ్రహాల వల్ల వీళ్ళ ఉపాధికి ఏమన్నా హాని కలిగిస్తుందా? మీకే వదిలేస్తున్నాను.